Recording in progress. గైస్ స్టార్ట్ చేద్దామా? అయిపోయిందా బ్రేక్ టైం? అన్నీ సెట్ అయిపోయా? సో స్టార్ట్ చేయొచ్చు అయితే. మిథిల్ రాలేదా? ఉన్నాడు, ఓకే. క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? అయిపోయా? షూరా? నాకు డౌటే, నేనే కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేశాను ఇంకా మధ్యలో. 2, 4 ఒకసారి చూద్దాం. ఒకసారి కన్ఫర్మ్ చేయరా ఏమి మిస్ అయ్యాయి ఇంకా? ఐ థింక్ 2, 4 స్కిప్ చేశాను. అవి సపరేట్గా డిస్కస్ చేయాలి. 2, 4 కాకుండా. $69 లోయర్ ఫిగర్ ఇచ్చేసేసాం, ఓకే. 18 అయిపోయింది. 2, 4, 17. ఎస్, 17 చదవండి ఒకసారి. 17. సో టుమారో ఎగ్జామ్ ఏది? సారీ, సండే వీకెండ్ ఎగ్జామ్కి ఏది పోర్షన్? పార్ట్ 1, రైట్? సో ఈ 18 క్వశ్చన్లోనే వస్తాయి, ఓకేనా? ఒకసారి 17 చదవండి. Calculate break-even point. వంశీ కవర్ అయ్యా పెండింగ్ క్లాసెస్ అన్ని? ఐ థింక్ ఓఎం పెండింగ్ ఉన్నాయి కదా, కవర్ అయ్యా? ఓకే గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా క్లాసెస్ కంప్లీట్ చేస్తే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు, ఓకేనా? ఈశ్వర్ కాస్టింగ్ ఏం లేవు కదా, షూరా? సరే ట్రై చేయండి. 17 చూద్దాం. జస్ట్ ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ అర్థం కాలేదు క్వశ్చన్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇన్ జనరల్గా అయితే కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది. నార్మల్గా నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎప్పుడు తీసుకుంటాం? సిఎంఆర్ రేషియో ఎప్పుడు తీసుకుంటాం? యూనిట్స్ కావాలంటే కాంట్రిబ్యూషన్, వాల్యూ కావాలంటే పివి రేషియో, నథింగ్ బట్ సిఎంఆర్ రేషియో. కానీ కొన్ని దగ్గర వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటాం. ఎప్పుడు? 3, 4 ప్రొడక్ట్సా, మోర్ దెన్ 1 ప్రొడక్టా? షూరా? మరి ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 4, అంటే నథింగ్ బట్ మోర్ దెన్ 1 కదా. మరి జస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందా? వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలా? వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సరే నేను చెప్తాను, నోట్స్ రాయండి. ఫస్ట్ చూద్దాం. ఏబిసి లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సెల్స్ 4 types ఆఫ్ ప్రోడక్ట్స్ అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ ఏబిసిడి. ది సేల్స్ మిక్స్ ఇన్ వాల్యూమ్ కంప్రైజెస్ ఆఫ్, సేల్స్ మిక్స్ అంటున్నాడు, నథింగ్ బట్ 33.33%, 41.67%, 16.67%, 8.33% ఫర్ ఏబిసిడి రెస్పెక్టివ్లీ. సింపుల్గా చెప్పాలంటే టోటల్ సేల్స్లో ప్రపోర్షన్స్ ఇచ్చాడు అంతే, కరెక్టా? ప్రోడక్ట్ ఏ ఎన్ని ఉన్నాయి, ప్రోడక్ట్ బి ఎన్ని ఉన్నాయి, సి ఎన్ని ఉన్నాయి, డి ఎన్ని ఉన్నాయని. ది టోటల్ బడ్జెటెడ్ సేల్స్ ఆర్ 60,000 పర్ మంత్. గైస్ సేల్స్ వాల్యూ కూడా ఇచ్చేసాడు. టోటల్ సేల్స్ ఎంత? 60,000. అందులో 33.33% దేనికి సంబంధించినవి? ఏ. సేమ్ అలాగే బి ప్రపోర్షన్ ఇచ్చాడు, సి ప్రపోర్షన్ ఇచ్చాడు, డి ప్రపోర్షనేట్ కూడా ఇచ్చేసాడు. సో సేల్స్ వాల్యూ ఐడెంటిఫై చేయడం ఈజీనే కదా, ఏ ప్రోడక్ట్ సంబంధించి ఆ ప్రోడక్ట్స్ కి. ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ పర్ సెల్లింగ్ ప్రైస్.
పర్సెంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, నథింగ్ బట్ ఫస్ట్ మీరు సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ మీద ఎంత పర్సెంటేజ్ అంట, 60%, 68%, 80%, 40%. సేల్ వాల్యూ తెలుసు, వేరియబుల్ కాస్ట్ తెలుసు, అంతే కదా, కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చు కదా. సో నేను చెప్తాను, రాయండి. స్టేట్మెంట్ షోయింగ్ calculation of contribution calculate చేద్దాం for different products. Statement showing calculation of contribution for different products. సో ఇప్పుడు నాకు ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలి, టోటల్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, 4 ప్రొడక్ట్స్ ప్లస్ పర్టికులర్ ఒకటి కావాలి, టోటల్ 5 కాలమ్స్. 5 కాలమ్స్ తో పాటు వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలంటే టోటల్ వాల్యూస్ ఉండాలి కదా నాకు, టోటల్ కాంట్రిబ్యూషన్, టోటల్ సేల్స్, కాబట్టి 6 కాలమ్స్ కావాలి. 4 ప్రొడక్ట్స్, 1 పర్టికులర్, ఒక టోటల్ కాలం. పర్టికులర్స్ ABCD టోటల్ కాలం. క్లారిటీ వచ్చిందా? ఓవరాల్ గా 6 కాలమ్స్, పర్టికులర్స్ ABCD టోటల్. పర్టికులర్స్ ABCD టోటల్. ఫస్ట్ పర్టికులర్స్ లో సేల్ వాల్యూ ఎలా వస్తుంది? సేల్ వాల్యూ 60,000 ఇంటూ ఆ పర్సెంటేజ్ ఏమని రాద్దాం, మీరే చెప్పాలి, ఏం రాస్తారు? ప్రపోర్షనేట్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్, proportionate percentage of sales. 60,000, not 60%, 60,000. టోటల్ సేల్ వాల్యూ 60,000 అన్నారు కదా. సో ప్రోడక్ట్ ఏకి ఎంత వస్తుంది ఇప్పుడు ఒకసారి చెప్పండి. ప్రోడక్ట్ ఏ 60,000 ఇంటూ 33.33%. రాయండి. సేమ్ అలాగే 41.67 బికి, 16.67% సికి, నథింగ్ బట్ 60,000 ఇంటూ 16.67%. సేమ్ అలాగే 60,000 ఇంటూ 8.33%. ఒకసారి ఆ వాల్యూస్ చెప్తారు నాకు. ఫస్ట్ వన్ ఎంత? 20, 25. ఫస్ట్ వన్ 20,000. ఓకే, 20,000. సెకండ్ వన్ 25. నెక్స్ట్ 10,000, 5,000. టోటల్ 60,000. సో టోటల్ సేల్ వాల్యూ తెలుసు. సేమ్ అలాగే మనం టోటల్ కాంట్రిబ్యూషన్ కూడా ఐడెంటిఫై చేయాలి. కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చేయాలి మనము? వేరియబుల్ కాస్ట్ ని లెస్ చేయాలి. కరెక్టా? లెస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? సేల్ వాల్యూ ఇంటూ ప్రపోర్షనేట్ పర్సెంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్. లెట్స్ సే ఏ సేల్ వాల్యూ ఎంత? 20,000. 20,000 into 60%. 12,000 is the variable cost. 12,000. Second one 25,000 into 68%.
ఎగ్జాక్ట్ 17, 17,000. నెక్స్ట్ 10,000 ఇంటూ 80%, 8,000. నెక్స్ట్ సేల్స్ 5,000 ఇంటూ 40%, 2,000. అన్ని లెస్ చేయండి. కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 8,000, 8,000, 2,000, 3,000. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 39, 47, 49,000. అంతేనా? $11,000 వస్తుందా కాంట్రిబ్యూషన్? $39. ఓకే. సో 21,000 ఇది. 21,000. సో మనకు వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై టోటల్ సేల్స్, అంతే కదా? వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. డిఫరెంట్ పార్ట్స్ యొక్క టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై ఆ సేల్స్ వాల్యూ ఏది ఉంటే ఆ సేల్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ కాంట్రిబ్యూషన్ రాసేయండి ఇక్కడ. యాజ్ ఆఫ్ ఇక్కడ కంప్లీట్ చేశారు అందరూ టోటల్ కాంట్రిబ్యూషన్. సో దీని తర్వాత రాయండి, therefore weighted contribution equal to ఏంటి ఫార్ములా? టోటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ డివైడ్ బై టోటల్ సేల్ వాల్యూ ఆఫ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. Total contribution of different products divided by total sale value of different products. So ఏమొస్తుంది? 21,000 divided by 60,000 into 100. 21,000 is the contribution, 60,000 is the sale value into 100. Nothing but PV ratio ఏమొస్తుంది? 35%. PV ratio రాసారా? అది CMR ratio రాసారా? మనం రాసిన ఫార్ములా ఏంటి? వెయిటెడ్ కాంట్రిబ్యూషన్. ఎస్పీ రాయొచ్చు, పర్లేదు. వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ రేషియో అని రాయండి అంతే. %35. సో ఇంక ఫైనల్గా therefore break even point equal to fixed cost divided by weighted contribution ratio. Therefore break even point equal to fixed cost divided by weighted contribution ratio. Fixed cost ఎంత ఇచ్చారు మనకు? 14,700. So 14,700 divided by 35%. ఎంత వస్తుంది వాల్యూ? 42,000. So 42,000 is the BP value. నాకు డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా? సరే, ఫస్ట్ నా డౌట్ క్లారిఫై చేసే ముందు ఒకసారి ఆ ఆన్సర్ మొత్తం అనలైజ్ చేయండి. ఒకసారి ఏం చేశారన్నది అసలు ఫస్ట్ నుండి ఒకసారి అనలైజ్ చేయండి. అసలు ఆన్సర్లో ఏం చేశారన్నది. సో మరి సాల్వ్ చేస్తారు నా డౌట్ని. మనం కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే కాన్సెప్ట్ వచ్చింది, గుర్తుందా? కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అక్కడ వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? బేస్డ్ ఆన్, మర్చిపోయారా? బేసిక్ బుక్ ఉందా? పోనీ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 ఉందా?
ఓపెన్ చేయండి ఒకసారి పార్ట్ 1. అందులో మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది చూడండి. ఒకసారి మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ తీసారా? ఒకసారి ఆ ప్రాబ్లం అనలైజ్ చేయండి, ఏం చేస్తారు? ఓపెన్ చేయాలా నేనే మెటీరియల్లో కూడా? ఎస్, దొరికిందా లేదా మీకు మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్? దొరకలేదా? షూరా? మర్చిపోయినారు అప్పుడైతే మెయిన్ కాన్సెప్ట్. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ గుర్తుందా ఎగ్జాంపుల్? పోనీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఇస్తా, చూద్దాం ఎంతమందికి గుర్తుందో. ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10, 15, 5, 5, నంబర్ ఆఫ్ యూనిట్స్ 100, 200, ఫిక్స్డ్ కాస్ట్ 10,000. గుర్తుందా ఇలాంటి ఎగ్జాంపుల్? ఫస్ట్ క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ బోత్ ప్రొడక్ట్స్. Calculate the break-even point for both products. Guys, అందరూ చేయాలి.
గైస్ సింపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కాన్సెప్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. 14 40 మీరు ఏదంటే ఐడెంటిఫై చేశారు చెప్పండి, ఏదైనా పర్లేదు. వాల్యూ ఎంత? 40 20 ఏ దానికి ఇది? ఏకి. ఓకే, బికి 30,000. చూద్దాం. 1,000 టోటల్ బీపీ ఎంత వచ్చింది పోనీ? ఇంతేనా? 1,100 1198 1198 20,000 30,000. సంతోష్ నువ్వు ఫిగర్ చెప్పు మధ్యలో ఎక్కడైనా. 12,000. ట్రై చేయండి చూద్దాం. Hmm. 803 అయిపోయింది. మార్జినల్ కాస్టింగ్ లాస్ట్ 10 days నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. సింపుల్ క్వశ్చన్, ఎగిరిపోయింది ప్రీవియస్ క్లాసెస్ అన్ని. మనకి కాన్సెప్ట్ మీటర్లో కూడా ఉన్నాయి క్వశ్చన్స్. కాన్సెప్ట్ మీటర్లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ ఇదే టైప్ ఆఫ్ మల్టిపుల్ బీపీ క్వశ్చన్స్. ఐ థింక్ నోట్ ప్యాడ్లో సపరేట్గా చేయించాను కదా, మరి గుర్తుందా? అర్థం కాదు. ఓకే, పోనీ రైట్ ఆన్సర్స్ అవి కన్సిడర్డ్. రాంగ్ ఆన్సర్స్ ఓకే ఎలిమినేట్ చేస్తున్నాం. రైట్ ఆన్సర్స్ సంతోష్ నువ్వు చెప్పు ఏదో ఒక వాల్యూ నాకు. పర్లేదు, టైం పాస్ చెప్పు. పోనీ లాస్ట్ మొబైల్ నెంబర్ లాస్ట్ 3 digits చెప్పు. 49490 సంతోష్ వాల్యూ. ఇది ఏకా? సిమ్ 2 లాస్ట్ 3 numbers చెప్పు. సిమ్ 2 లాస్ట్ 3 numbers ఒకటేనా? ఫస్ట్ 3 numbers చెప్పు. 630. ఓకే, ఆన్సర్ ఏ, ఆన్సర్ బి. ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి. సంతోష్ దిది. రిమైనింగ్ పీపుల్ మధ్యలో 4 digits ఏమైపోయావి? ఎంఓఎస్ఆ? నిజంగా రావట్లేదా, మర్చిపోయారా కాన్సెప్ట్? సో ఈ క్వశ్చన్ మీకు కంప్లీట్ అవ్వాలి. ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయింది. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి నేను డిఫరెన్స్ చెప్పాలని ట్రై చేస్తున్నా. బట్ మీకు ఈ క్వశ్చన్ గుర్తే లేదు. క్వశ్చన్స్ గుర్తు లేకుండా ఎలా డిఫరెన్షియేట్ చేయగలను నేను? ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయండి. ఎంత కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్? 5 10. తర్వాత వెయిట్స్ కనుక్కోవాలి. వెయిట్స్ బేస్డ్ ఆన్ దేని బేసిస్ కనుక్కోవాలి? వెయిట్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్. 100 divided by 300 ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఇది 200 divided by 300 0.67. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5 into 0.33 1.65 plus 10 into 0.7 6.7. Total 8.35 is weighted contribution per unit. What is fixed cost? 10,000. 10,000 divided by 8.35 11. షూర్ అయిదేనా? ఇప్పుడు ఇందులో ఏ కావాలి, బి కావాలంటే ఏం చేయాలి? 0.33 0.67. దిస్ ఈజ్ మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. మరి అది మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింటే. ఇప్పుడు నోట్ ప్యాడ్లో చేసింది కూడా మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింటే. మనం ఇంకో ప్రాబ్లం చేసాం కదా ఇప్పుడు, ఈ ప్రాబ్లం. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఈ క్వశ్చన్లో మనకు వెయిట్స్ కనుక్కోవడానికి నంబర్ ఆఫ్ యూనిట్స్ లేవు. కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు వెయిట్స్ కనుక్కోవడానికి. కాబట్టి ఏం చేస్తాము? టోటల్ వాల్యూస్ తీసుకుంటాం. అదొక్కటే డిఫరెన్స్. క్లియరా? అక్కడ కాంట్రిబ్యూషన్ ఎలా కనుక్కుంటాం? బేస్డ్ ఆన్ వెయిట్స్. ఇక్కడ ఎలా కనుక్కుంటాం? సింపుల్గా టోటల్ కాంట్రిబ్యూషన్ బై
టోటల్ సేల్స్. రెండు సేమ్ కాన్సెప్ట్లే, కాకపోతే యూనిట్స్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి టోటల్ వాల్యూ తీసుకున్నాం. బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇది తీసుకుంటామని కూడా తెలియదు, అదే ప్రాబ్లం. రివైజ్ చేయండి ఒకసారి, 2 ప్రాబ్లమ్స్ రివైజ్ చేయండి. రెండు రివైజ్ చేయాలి, రెండు ఇంపార్టెంటే. ఒకసారి రివైజ్ చేయండి మొత్తం 2 ప్రాబ్లమ్స్ కూడా. గైస్ 2 క్వశ్చన్స్కి డిఫరెన్స్ క్లారిటీ వచ్చిందా ఫస్ట్? ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కావాలి, ఏకి బికి. ఏకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత, బికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? వెయిట్, మీకు పర్ యూనిట్సే ఇస్తాను, 1 మినిట్ పర్ యూనిట్ వాల్యూసే ఇస్తాను. సో బోత్ ఆర్ పర్ యూనిట్ వాల్యూస్ 22, 46, 8 తీసుకోండి, 48 వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూస్ ఇచ్చాను. దెన్ నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ బోత్ ప్రోడక్ట్ ఏ అండ్ ప్రోడక్ట్ బి కావాలి. క్యాలిక్యులేటర్ మరీ ఎక్కువ యూస్ చేసేస్తున్నారు కొంతమంది. ఎంత వచ్చింది? ఏ ఎంత? 111. ఓకే. బి సారీ 125. Guys, what about remaining?
ఎంత వచ్చింది ప్రణవ్? సంతోష్ ఇది వేరే నెంబర్ చెప్తావా? శ్రీకాంత్, ఈశ్వర్, శ్రీకాంత్ సేమా? సేమ్ ఆన్సర్ షూర్ అందరూ? ఇంకోసారి ఆలోచించండి బాగా, ఇంకొకసారి బాగా ఆలోచించండి. ఏం ఫార్ములా ఏమి యూజ్ చేస్తారు? వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ అవసరం లేదా? ఎందుకు? ఏ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ ఆ ప్రోడక్ట్కి సపరేట్గా ఉంది కాబట్టి వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ అవసరం లేదు. అదేనా మీ పాయింట్? ఇప్పుడు ఈ 2000లో 1500, 500 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా? ఈ 4000లో 2500, 1500 2 కేటగిరీస్ ఉన్నాయి. లెట్స్ సే సంతోష్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏ. ఓకేనా? ఇంకొకరు ఎవరు? ఈశ్వర్ని తీసుకుందాం. ఈశ్వర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ డిపార్ట్మెంట్ బి. సో సంతోష్ జస్ట్ 1500 రూపీస్ని మాత్రమే కంట్రోల్ చేయగలడు. సంతోష్ 1500 రూపీస్ని మాత్రమే కంట్రోల్ చేయగలడు. నథింగ్ బట్ ఇట్ ఈస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. రిమైనింగ్ 500 ఏమైనప్పుడు అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అది ఎవరి కంట్రోల్లో ఉండదు, ఇంకా రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సేమ్ అలాగే అక్కడ ఈశ్వర్ కూడా 2500 మాత్రమే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. నథింగ్ బట్ 2500 వరకు మాత్రమే కంట్రోల్స్ ఉంటాయి. రిమైనింగ్ 1500 వాళ్ళ కంట్రోల్లో ఉండదు. దెన్ వాట్ ఈస్ ద బీఈపీ నౌ? ఇంతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంతే ఇచ్చాను. దెన్ వాట్ ఈస్ ద బీఈపీ? సేమా? ఇంకొకసారి ఆలోచించండి నా కోసం అట్లీస్ట్. రియల్ ఎగ్జామ్లో బీఈపీ క్యాలిక్యులేషన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే మెయిన్ పాయింట్స్ ఇవి. బీఈపీ మీకు ఇంతవరకు తెలిసింది ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ అంతే. కానీ ఇప్పుడు అందులో సెగ్రిగేషన్స్ ఇవన్నీ. సరే, ఇప్పుడు సంతోష్ డిపార్ట్మెంట్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? ఇప్పుడు అజ్యూమ్ నేను సంతోష్ ఇప్పుడు, ఓకేనా? నేను బ్రేక్ ఈవెన్ తీసుకుని రావాలంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? ఎన్ని యూనిట్స్ గైస్ చెప్పండి. అది క్లారిటీ వచ్చింది. 111 ఎలా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇప్పుడు నేను బ్రేక్ ఈవెన్ చేయాలి అంటే 111 యూనిట్స్ని సేల్ చేయాలి. కరెక్ట్గా 111 యూనిట్స్ని సేల్ చేయాలి. బట్ ఇప్పుడు నాలో ఉన్న ఒక అంతరాత్మ బయటకు వస్తుంది. నేను కంట్రోల్ చేయగలిగే కాస్ట్ ఎంత? కాబట్టి 1500కి సంబంధించిన వాల్యూ మాత్రమే నేను రికవర్ చేయగలను. మిగతా 500 రికవర్ చేయడానికి నేను ఎవరు అసలు? నేను క్వశ్చన్ చేయొచ్చా చేయకూడదా? నేను 1500ని నేను కంట్రోల్ చేస్తా, కరెక్టా? అది ఇంకా రవ్వాలా వద్దా అన్నది నా చేతిలో ఉంటుంది. ఇట్ ఈస్ అవాయిడబుల్. నేను అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేస్తాను, అదర్వైజ్ అవాయిడ్ చేయలేను. మరి 500 రూపీస్ నేను ఉన్నా లేకున్నా, అసలు ఆఫీస్కి వచ్చినా రాకున్నా, అసలు ఈ సిఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా అవ్వకపోయినా డెఫినెట్గా ఎవడో ఇంకా అవుతాడు ఆ 500, కరెక్టా? అలాంటప్పుడు ఆ 500 రూపీస్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఎందుకు? నేను ఎందుకు రికవర్ చేయాలి ఆ 500 రూపీస్? పాయింట్ అర్థమవుతుందా? సింపుల్గా చెప్పాలంటే మీరు లేని ఇంట్లో రెంట్ మీరు పే చేస్తున్నట్టు 500 రూపీస్, కరెక్టా? పక్కోడి ఇంటి రెంట్ మీ మీద డిపెండ్ అవుతుందా? లేదు కదా. అయినా సరే మీరు ఏం చేయాల్సి వస్తుంది? 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఓవరాల్గా 2000 రూపీస్ రికవర్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ వస్తుంది 111 యూనిట్స్. బట్ రియాలిటీలో నేను ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? 1500 డివైడెడ్ బై 18 ఎంత వస్తుంది? ఓన్లీ 833 ఐ థింక్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 18. 2000 డివైడెడ్ బై 18 ఎంత? 111 యూనిట్స్, 83, నథింగ్ బట్ 84 యూనిట్స్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు నేను బ్రేక్ ఈవెన్, నేను ఇంకా అవుతున్న ఎక్స్పెన్స్కి బ్రేక్ ఈవెన్ రావాలంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? 84 ఈజ్ ఎనఫ్. మరి 84 యూనిట్స్ సేల్ చేయాల్సి ఉందని దగ్గర ఎన్ని యూనిట్స్ సేల్ చేపిస్తున్నావు నువ్వు? నాకేం సంబంధం, ఎక్స్ట్రా యూనిట్స్ నేను ఎందుకు సేల్ చేయాలి? చెప్పండి రీజన్. నా క్వశ్చన్ క్లారిటీ వచ్చిందా? నేను ఇంకా అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ 1500, కరెక్టా? నేను ఇంకా అవుతున్న కాస్ట్ నేను రికవర్ చేయాలంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? 84 సేల్ చేసి చాలు. మరి 111 యూనిట్స్ ఎందుకు సేల్ చేపిస్తున్నావు?
111 కూడా ప్రాఫిట్ కాదు, అక్కడ బ్రేక్ ఇవేనే. మోర్ దెన్ 111 బ్రేక్ ఇవే ప్రాఫిట్ వస్తుంది. మోర్ దెన్ 111 యూనిట్స్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. బట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ లో ప్రాఫిట్ ని పక్కన పెడితే నేను రికవర్ చేయాల్సింది ఎంత? ఓన్లీ 84 యూనిట్స్కి. 84 యూనిట్స్ సేల్ చేస్తే నేను ఇంకా అవుతున్న 1500 రికవర్ చేస్తున్నాను కదా. మరి రిమైనింగ్ 500 రూపీస్ నాకేం సంబంధం అసలు? ఐ హోప్ మై క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్. అట్ ద సేమ్ టైం బి కూడా 2500 డివైడెడ్ బై 32. అరౌండ్ 79. సో 79 యూనిట్స్ నేను సేల్ చేస్తే నేను ఇంకా అవుతున్న ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అయిపోతుంది అక్కడ. మరి 125 యూనిట్స్ ఎందుకు సేల్ చేస్తున్నారు? జస్ట్ థింక్. సారీ, ఫిక్స్డ్ కాస్ట్ అది నా చేతిలో లేదు కదా అసలు. నేను కంట్రోల్ చేయని కాస్ట్ కదా అది. నేను కంట్రోల్ చేయగలిగితే బడ్జెట్ అనేది నా విత్ ఇన్ నా లిమిట్లో ఉంటుంది, కరెక్టా? నేను కంట్రోల్ చేయగలిగితే. నేను కంట్రోల్ చేయలేనప్పుడు ఆ 500 గురించి నేను ఎందుకు కేర్ చేయాలి? నేను ఇంకర్ అవును. ఓన్లీ 1500 రూపీస్ మాత్రం నేను ఇంకర్ అవుతాను. ఆ 1500ని నేను కంట్రోల్ చేయగలను. 1500ని కావాలంటే జీరో చేయగలను, 1500 రూపీస్ కావాలంటే ఇంకర్ అవ్వగలను. ఓన్లీ ఆ 1500 నా కంట్రోల్లో ఉంటుంది. నేను అవాయిడ్ చేయొచ్చు, దాన్ని పాసిబిలిటీ ఉంది. బట్ ఈ 500 రూపీస్ నేను అవాయిడ్ చేయలేను. ఈవెన్ 1% కూడా నా చేతిలో లేదు ఆ కంట్రోల్. అలాంటప్పుడు నా కంట్రోల్లో లేని కాస్ట్ గురించి నేను ఎందుకు వరి అవ్వాలి? అది నా క్వశ్చన్. నాకేం సంబంధం అసలు? నేను ఎందుకు ఇంకర్ అవ్వాలి? జస్ట్ ఒకసారి ఆలోచించండి. అసలు మేనేజ్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తాను మిమ్మల్ని ఎక్స్ట్రా వర్క్ చేయమంటే అక్కడ? అజ్యూమ్ యు ఆర్ ద హెడ్, డిపార్ట్మెంట్ హెడ్ మీరే అనుకోండి. మీరు ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతున్నారు? 1500 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఏ అయితే. సో మీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది? మీరు ఇంకర్ అవుతున్న కాస్ట్ రికవర్ తెచ్చేంత వరకు, కరెక్టా? అలాంటప్పుడు మీరు ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? ఓన్లీ 84. మరి 111 యూనిట్స్ ఎందుకు సేల్ చేపిస్తున్నారు నా దగ్గర? యాజ్ ఏ సంతోష్గా మీ అందరికి మేనేజ్మెంట్ నేను అడుగుతున్నాను. ఆన్సర్ చేయండి చూద్దాం. ఎందుకు కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఈవెన్ నేను సంతోష్ అనే క్యారెక్టర్ లేకపోయినా సరే 500 రూపీస్ ఇంకర్ అవ్వాల్సిందే కదా. ఈవెన్ సంతోష్ అనే క్యారెక్టర్ లేకపోయినా సరే 500 రూపీస్ మ్యాండేటరీగా ఇంకర్ అవ్వాలి. సో అలాంటప్పుడు నేను ఎందుకు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఒకవేళ కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా ఇండైరెక్ట్గా మీరు క్వశ్చన్ చేస్తే నేను ఇంకో క్వశ్చన్ చేస్తాను. లెట్స్ సే నా బడ్జెట్ మ్యాక్సిమం మీరు 1500 రూపీస్ పర్మిషన్ ఇచ్చారు. నేను చేయాల్సిన వర్క్ని 1200 రూపీస్ లోపే కంప్లీట్ చేశానంటే మీరు నాకు 300 రూపీస్ మీద రివార్డ్ ఇస్తారు, కరెక్టా? 300 రూపీస్ సేవ్ చేశానని. మరి అలాంటప్పుడు మిగతా 500 రూపీస్ కూడా రివార్డ్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వరు? ఎస్, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ క్లారిటీగా అర్థం అవ్వాలి. అప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న ఇన్సైట్స్ బయటకు వస్తాయి. అసలు ఎందుకు అంటున్నాడు 1500 200 ఎందుకు అంటున్నాడు? ఎవరికైతే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ క్లారిటీ లేదో వాళ్ళకి అల్టిమేట్గా అర్థం కాదు. ఐ హోప్ మీరు మరి రికార్డింగ్ వింటారు అనుకుంటున్నా. బట్ క్లారిటీ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. 1500 రూపీస్ నా రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ 1500. నో 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 అలా ఏమి ఉండదు. ఫస్ట్ ప్రయారిటీ 500, తర్వాత 1500, అలాంటి ప్రయారిటీ ఏమి ఉండవు. లెట్స్ సే 1500 రూపీస్ నేను శాలరీస్ పే చేస్తాను ఆ డిపార్ట్మెంట్లో, ఓకేనా? 500 రూపీస్ ఇస్ ద రెంట్. శాలరీస్ అనేది ఫిక్స్డ్ కాస్టే కదా. డిపార్ట్మెంట్ రెంట్ అనేది కూడా ఫిక్స్డ్ కాస్టే కదా. లాస్ట్ ఇయర్లో ఎవరో ఉన్నారు, ఈ ఇయర్ సంతోష్ వచ్చాడు. సో సంతోష్ రెస్పాన్సిబిలిటీ రెంట్ కలెక్ట్ చేయడమా, ఫిక్స్డ్ కాస్ట్ 1500 రూపీస్ని కలెక్ట్ చేయడమా? బోత్. వై? ఇంతకుముందు సంతోష్ లేడు, ఆయన రెంట్ కలెక్ట్ చేయాల్సి వచ్చిందా లేదా? రెంట్ ఇంకర్ అవుతున్నావా లేదు ఇంతకుముందు సంతోష్ లేకపోయినా సరే లాస్ట్ ఇయర్లో? అంటే సంతోష్ వచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి? హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ 1500, నాట్ 2000. నెక్స్ట్ ఇయర్ సంతోష్ లేకపోయినా సరే 500 రూపీస్ ఇంకర్ అవుతూనే ఉంటాం. అలాంటప్పుడు ఆ బర్డెన్ నాకు ఎందుకు? దట్ ఈస్ మై మెయిన్ క్వశ్చన్. ఏం చేద్దామంటారు మరి?
ఏం చేద్దాం? 84 యూనిట్స్ సేల్ చేద్దామా, 111 యూనిట్స్ సేల్ చేద్దామా? ఎందుకు 111 ఎందుకు ఫిక్స్ అవుతున్నారు మీరు? వై నాట్ 84? ఎవరికి? బట్ యాజ్ ఎ ఎంప్లాయీగా నా రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తున్నా కదా. ఎస్ కంపెనీకి అల్టిమేట్గా లాసెస్ వస్తాయంటే ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. అది నా మెయిన్ పాయింట్. యాజ్ ఏ సంతోషంగా అడుగుతున్నా. ఏంటి రీజన్ ఏంటి? సో ఇలాంటి డైలమా నుంచి ఒక క్లారిఫికేషన్ తీసుకురావడానికే మీకు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ తర్వాత, వన్స్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ కంప్లీట్ అయిన తర్వాత సెగ్మెంట్ రిపోర్టింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సెగ్మెంట్ రిపోర్టింగ్, రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ కాన్సెప్ట్స్లో ఈ పాయింట్ గురించి క్లియర్గా నేర్చుకుంటారు. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ నెంబర్ 2 డిపెండ్ అయింది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 2 దానికి సంబంధించిన ప్రింటెడ్ సొల్యూషన్ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చి ఉంటాను. ఇప్పుడు క్వశ్చన్ మీరు ఆన్సర్ చదువుతున్న ప్రతి మూమెంట్లోనూ నేను అడిగిన క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి మీకు. సో ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ 2 చదవండి. క్వశ్చన్ నెంబర్ 2. సో మీకు సెగ్మెంట్ రిపోర్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, అక్కడ మరి ఇన్ డీటెయిల్గా వస్తుంది. అసలు ఏం చేయాలి, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలని అక్కడ నేర్చుకుందాం. క్వశ్చన్ నెంబర్ 2 AB. పాయింట్స్ చూసారు ఇక్కడ. డైరెక్ట్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, నథింగ్ బట్ దే కెన్ కంట్రోల్. కామన్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే దే కెనాట్ కంట్రోల్, అంటే వాళ్ళు ఉన్నా లేకున్నా కాస్ట్ ఇంకా రావాల్సిందే 39,000. సో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదవండి, ఏ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో చూడండి. సో గైస్ ఇప్పుడు మెయిన్ గా మనకి ఇక్కడ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, 2 టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయా? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 2 మెంబర్స్ కి 2 కేటగిరీస్ ఉన్నాయా? లెట్స్ సే ఇక్కడ 90,000, ఇక్కడ 27,000. సో ఫస్ట్ వాళ్ళు ఏ కాస్ట్ అయితే కంట్రోల్ చేయగలరో ఆ కాస్ట్ని బేస్ చేసుకొని ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఐడెంటిఫై చేయండి. నథింగ్ బట్ ఫర్ ప్రోడక్ట్ ఏ 90,000 డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ఫర్ ప్రోడక్ట్ బి 27,000 డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సారీ, ఏకి ఎంత? 600, బికి 300. నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటి అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయాలి అంటే ప్రోడక్ట్ ఏకి సంబంధించిన మేనేజరు, ప్రోడక్ట్ బికి సంబంధించిన మేనేజరు ప్రాపర్గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తున్నారో చూడాలి. ఒకవేళ వాళ్ళు సేల్ చేస్తున్నది 600 యూనిట్స్ అనుకోండి, దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్రెడీ రీచ్డ్.
అంటే వాళ్ళు అనుకున్న పర్ఫార్మెన్స్ని ఆల్రెడీ రీచ్ అయినట్టే. అదే బి అనేవాడు 300 యూనిట్స్ సేల్ చేశాడు అనుకోండి, వాడు అనుకున్న పర్ఫార్మెన్స్ అంటే స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ కొంచెం ఫిక్స్ చేస్తారు కదా టార్గెట్స్, ఆ టార్గెట్స్ని అచీవ్ అయినట్టే. బట్ వీళ్ళిద్దరూ 300 యూనిట్స్ 600 యూనిట్స్ సేల్ చేస్తే వీళ్ళు కంట్రోల్ చేయగలిగే 90,000 27,000 రికవర్ అవుతుంది, కానీ ఏది రికవర్ అవ్వదు? 39,000. మరి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సో 39,000కి కూడా వీళ్ళు రెస్పాన్సిబులే, కాకపోతే పర్ఫార్మెన్స్ దాని మీద డిపెండ్ అవ్వదు. క్లారిటీ వస్తుందా? 39,000కి కూడా వాళ్ళు రెస్పాన్సిబులే, ఒకవేళ అది రికవర్ కాకపోయినా సరే వీళ్ళ పర్ఫార్మెన్స్కి అది ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వదు. పర్ఫార్మెన్స్ దేన్ని బేసిస్కొని క్యాలిక్యులేట్ చేస్తారు? ఓన్లీ ఆన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లో పర్ఫార్మెన్స్ని కేర్ చేయరు, ఎందుకంటే ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్ బై దీస్ టూ మేనేజర్స్. గైస్, ఇజ్ ఇట్ క్లియర్? మరి 39,000 కూడా రికవర్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేయండి థియరీ. చాలా పెద్దగా ఉంటుంది, అంత పెద్దగా ఏమి ఉండదు అక్కడ. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ రిపీటెడ్గా ఉంటాయి అంతే. ఒకసారి చదవండి క్లియర్గా. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసిన పాయింట్స్ 600, 300, 600, 300. ఆ రిమైనింగ్ 39,000 ఎలా రికవర్ చేయాలని అనడానికి ఏదో సొల్యూషన్ చెప్పింటాడు. సార్ అది చదివి చెప్పండి, ఏం చెప్పాడు? చదవాలి. ఒకవేళ కాన్సెప్ట్ని బాక్సెస్లో కాకుండా థియరీలో ఇస్తే ఇలా ఉంటుంది. ఒకసారి చదవండి. సమ్మరైజ్ చేయకపోతే సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. కానీ ఇది కూడా అనలైజ్ చేయాలి. ఎందుకు పర్టికులర్గా ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఈ మధ్య కొన్ని క్వశ్చన్స్లో ఇంతకుముందు చాలా సింప్లిఫైడ్గా ఇచ్చేవాడు. జస్ట్ మనకు బాక్స్ ఫ్రేమ్ చేసి జస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత అలా ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు ఇండైరెక్ట్గా చాలా హింట్స్ చెప్తున్నాడు. సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్గా ఇవ్వట్లేదు, ఇండైరెక్ట్గా ఏదో ఒక హింట్ ఇచ్చి మీరే ఐడెంటిఫై చేయండి అని చెప్తున్నాడు. వేరియబుల్ కాస్ట్ అలాగే చెప్తున్నాడు, ఫిక్స్డ్ కాస్ట్ అలాగే చెప్తున్నాడు, నంబర్ ఆఫ్ యూనిట్స్ డైరెక్ట్గా చెప్పట్లేదు, ప్రపోర్షన్స్ చెప్తున్నాడు. ఇవన్నీ మనకి క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు అనలైజ్ చేయడం కూడా తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఆన్సర్ని మీరు అనలైజ్ చేయండి. అఫ్కోర్స్ చెప్పిన పాయింట్ ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్ని కవర్ అయ్యి ఉంటాయి అక్కడ. చదవండి, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 39,000 రికవర్ అవ్వాలంటే సేల్స్ మిక్స్ వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఐడెంటిఫై చేయాలో సొల్యూషన్ చెప్తాడు. ఆ సొల్యూషన్ మీరు చదివి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు.
ఏదైనా అర్థమైందా ఊరికే చదువుతున్నారా? ఏం అర్థం అవట్లేదా? సరే మీకు మెయిన్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను నేను. ఫస్ట్ ఈ పాయింట్స్ క్లారిటీ ఉంది కదా, 600 300 ఎలా వచ్చాయనేది ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసింది. సో అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని బేస్ చేసుకుని బీఈపీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ 2 పాయింట్స్ వస్తాయి. కరెక్టా? ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చదివితే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ చూడండి మనకి. ఫర్దర్గా మనం ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చా ఇచ్చిన డేటాతో? టోటల్ సేల్ వాల్యూ 3,60,000, సెల్లింగ్ ప్రైస్ 300, నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత 1200 600. అవి కూడా ఇచ్చేసాడు కదా వాళ్ళే ఇన్ఫర్మేషన్స్. సెల్లింగ్ వాల్యూ సేల్ యూనిట్స్ 1200 600, నథింగ్ బట్ నేను 1 యూనిట్ ఆఫ్ బి సేల్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఏ సేల్ చేయాలి? 1 యూనిట్ ఆఫ్ బి సేల్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఏ సేల్ చేయాలి? 2 యూనిట్స్. కాబట్టి 2:1 రేషియోనా ఇది. సో వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయడానికి ఆ రేషియోని ఇప్పుడు యూజ్ అవుతుంది మనకి. సో ఇలాంటి ఎప్పుడైతే ఫిక్స్డ్ కాస్ట్ అన్నది బోత్ కాంబినేషన్ ఆఫ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుందో అలాంటి టైంలో ఈ కాంబినేషన్స్ని తీసుకోవాలి మనం. 2:1, 1200:600. మనకు ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో చెప్పండి. అవాయిడబుల్ యాజ్ వెల్ యాజ్ అన్అవాయిడబుల్ రెండు మిక్స్ చేసి కలిపి 1,17,000 ఈజ్ అవాయిడబుల్, రైట్? 1,17,000 90 ప్లస్ ఐ థింక్ 27, రైట్? 90 ప్లస్ 27 ఇది అవాయిడబుల్, ప్లస్ 39,000 అన్అవాయిడబుల్. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ వేస్తున్నాడు. ఆ వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా వస్తుందని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ 390. ఓవరాల్గా 400 బ్యాచెస్ ప్రొడ్యూస్ చేయాలి. ఏంటి మనకు ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవ్వాలంటే. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ఈ 390 ఎలా వస్తుంది? సింపుల్గా మీరు చెప్పండి, ఏని సేల్ చేస్తే కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది నాకు? 150. బిని సేల్ చేస్తే 90. కానీ 1 యూనిట్ ఆఫ్ బి సేల్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఏ సేల్ చేయాలి నేను? 2 యూనిట్స్. అంటే కాంట్రిబ్యూషన్ ఏ దగ్గర ఎంత వస్తుంది నాకు? 150 ప్లస్ 150 300, రైట్? మరి బి ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తాను? 90. సో 300 ప్లస్ 90 అదే ఇక్కడ వచ్చింది. క్లారిటీ వస్తుందా? 2 టైమ్స్ ఆఫ్ ఏ కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. ఎందుకు? రేషియో ఎంత? 2:1. 1 టైమ్ ఆఫ్ బి కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. బికాస్ వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ ఇలా మాత్రమే ఐడెంటిఫై చేయగలం ఎప్పుడైతే కాంబినేషన్ ఉంటుందో. కాంబినేషన్ అంటే ఏదేది? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సరే 400 బ్యాచెస్ వచ్చింది. ఇది ఏంటి? జస్ట్ ఓవరాల్ బీఈపీ. బట్ నాకు ప్రోడక్ట్ ఏకి ఎంత ప్రోడక్ట్ బికి ఎంత రావాలి కదా. 400 బ్యాచెస్ రన్ చేయాలి. నథింగ్ బట్ 400 into 2 చేస్తే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఏ వస్తుంది. ఇంటూ 2 ఎందుకు చేస్తున్నాం? ప్రతి బ్యాచ్లోనూ 2 యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలి, 1 యూనిట్ ఆఫ్ బి ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి 2 into 400 800, 1 into 400 400 ఫర్ బి. క్లారిటీ వస్తుందా? అంత నోట్స్ గుర్తుపెట్టుకోవడం కన్నా సింపుల్గా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చారా? ఓవరాల్ సమ్మరీ చెప్తున్నాను. ఇప్పుడు బీపీకి సంబంధించి ఓవరాల్ సమ్మరీ. మీకు జస్ట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చారా? మన మెయిన్ మెటీరియల్ ఉంది కదా, మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పేసి అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇంతకుముందు నోట్ ప్యాడ్లో క్వశ్చన్ చేశాం కదా, టోటల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సేల్స్, ఇలా చేయొచ్చు. ఇలా కాకుండా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నా సరే ఫిక్స్డ్ కాస్ట్లో బోత్ కాంబినేషన్స్ ఆఫ్ అవాయిడబుల్ అన్అవాయిడబుల్ ఇచ్చారా? అప్పుడు వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ ఇలా ఐడెంటిఫై చేయాలి. నథింగ్ బట్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆఫ్ బి ప్రొడ్యూస్ చేయాలి, ఆ రేషియో తీసుకొని దాంతో కాంట్రిబ్యూషన్ ని మల్టిప్లై చేయాలి. గైస్, ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? 3 డిఫరెంట్ క్వశ్చన్, 3 డిఫరెంట్ కాంబినేషన్స్. 3 క్వశ్చన్స్లో వాడు ఏదైనా అడగొచ్చు. ఇప్పుడు 3 క్వశ్చన్స్ మీద క్లారిటీ ఎప్పుడు వస్తుంది చెప్పండి? మీరు 1 గంట దీని మీద కూర్చోవాలి, అప్పుడు వస్తుంది. అసలు 3 క్వశ్చన్స్ ముందు పెట్టుకొని పక్కన ఏది ఎలా చేయాలి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, నంబర్ ఆఫ్ యూనిట్స్ లేకపోతే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్లో బోత్ అవాయిడబుల్ అన్అవాయిడబుల్ రెండు ఉంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి. ఈ 3 క్వశ్చన్స్ని సైడ్ బై సైడ్ 3 ఫ్రేమ్స్లో పెట్టుకొని అనలైజ్ చేస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది ఏ కేసుకి ఎలాంటి సొల్యూషన్ ఉంది అన్నది. ట్రై చేస్తారా? ఇప్పుడు కాదు, తర్వాత ట్రై చేయండి. సో సండే ఎగ్జామ్లో అవసరమైతే ఈ క్వశ్చన్ ఇచ్చేద్దాం. ఓకేనా? రాస్తారా ఇంత థియరీ రాయాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చాలు. ఓకే, థియరీ రాయాల్సిన అవసరం లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చాలు. ఇంకా ఇది నార్మలే కదా. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసాము, అవాయిడబుల్ ఎంత, అన్అవాయిడబుల్ ఎంత,
ప్రాఫిట్ నిల్. నిల్ ఎందుకు వచ్చింది? ప్రాఫిట్ నిల్ ఎందుకు వచ్చింది? బ్రేక్ ఈవెన్ పాయింట్ కాబట్టి. క్లియర్? జస్ట్ క్రాస్ వెరిఫికేషన్ అంతే, ఇది మనం చేసింది కరెక్టా కాదా అని క్రాస్ వెరిఫికేషన్. సో ఒకసారి అన్ని చూసుకోండి. మేబీ మీరు అదర్ క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే కాస్త డిఫరెంట్గా అనిపించే క్వశ్చన్, బట్ వన్స్ కాన్సెప్ట్ వైజ్ వెళ్ళామనుకుంటే అంత థియరీ కూడా చదవాల్సిన అవసరం లేదు, ఈజీగానే క్లారిటీ వస్తుంది. క్లియర్? ఇంకా ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 4 మాత్రమే పెండింగ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మరీ అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. టుమారో క్లాస్లో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? యాజ్ ఆఫ్ నో 5 అయింది. 5:15కి వస్తే ఓఎం స్టార్ట్ చేద్దాం. 15 క్లియర్ కదా? లేట్ చేయొద్దండి, 15లో క్లాస్లో ఉండిపోండి అందరూ. ఓకే, బాయ్.